అందరికీ నమస్తే। ఈ మదర్ బోర్డ్ వచ్చేసి 4K 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ। ఈ మదర్ బోర్డు మోడల్ నెంబర్ VN43US100। ఈ మదర్ బోర్డులో ప్రజెంట్లీ ప్రాబ్లం ఏంటంటే పవర్ సప్లై ప్రాబ్లం। ఫ్యూజ్ కొట్టేసింది, అంటే ఫ్యూజ్ ఫెయిల్ అయింది। అక్కడ నేను ఒక వైర్ను ఫీజ్గా వేశాను। చాలామంది అనుకుంటారు ఇక్కడ ఇదేంటి ఇంతలావు వైరు ఒక ఫీజ్గా వాడాడు అని। కరెక్ట్ అండి, నేను చేసింది ఇక్కడ ఎందుకు అంటే అక్కడ ఫీజు కనెక్ట్ చేసి పవర్ సప్లైలో ప్లగ్ను సెట్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ పేలిపోతుంది అనుకుంటారు। దట్ ఈజ్ నాట్ డెసిజన్। నేను ఏ ఎలక్ట్రికల్ డివైజెస్ను ఉపయోగించినా కానీ సిరీస్ బోర్డులో మాత్రమే పెడతాను। సిరీస్ బోర్డును అక్కడ ఉపయోగిస్తాను। దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మదర్ బోర్డు సర్క్యూట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే అక్కడ కింద లైట్ వెలిగింది చూడండి, లోడ్ మొత్తం లైట్ మీద పడుతుంది తప్ప మదర్ బోర్డు మీద పడదు। ఇప్పుడు చూడండి, మదర్ బోర్డు మీద ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు। మదర్ బోర్డు ప్రాబ్లం ఉంది కాబట్టి సిరీస్ లైట్ వెలిగింది। నెక్స్ట్ వీడియోలలో సిరీస్ బోర్డు ఎలా తయారు చేసుకోవాలి, ఏ వోల్టేజ్కి ఏ సిరీస్ లైట్ ఉండాలి, అసలు సిరీస్ బోర్డు ఎందుకు అనే వాటి మీద ఒక వీడియో చేస్తాను। సో ఇక్కడ మన పవర్ సప్లైని చెక్ చేద్దాం। ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ వీడియోలో మీకు ఏదైనా ఉపయోగంగా ఉన్నది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి। మీ కామెంటు నాకెంతో ఉపయోగపడుతుంది। ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి। ఈ మదర్ బోర్డులో పవర్ సప్లై గురించి స్టెప్ బై స్టెప్ మీకు వివరించడం జరుగుతుంది। పవర్ సప్లై కింద బ్యాక్ సైడు షార్ట్ సర్క్యూట్ షార్ట్ కాకుండా, బాడీ షార్ట్ రాకుండా కానీ, మనం పట్టుకుంటే అక్కడ షార్ట్ రాకుండా కానీ ఒక ఇన్సులేటర్ మైకా షీట్ అని ఒకటి ఉంటుంది। దాన్ని ఇన్సులేటివ్ మైకా షీట్ అంటారు। అది బాడీకి షాక్ రాకుండా కానీ, మనం చేతులు పెడితే షాక్ రాకుండా సెట్ చేస్తారు। ఇక్కడ ప్లాస్టిక్ రివిట్స్ ఉన్నాయి। మదర్ బోర్డుకు ఏమాత్రం దెబ్బ తగలకుండా, ఇబ్బంది కాకుండా ప్లాస్టిక్ రివిట్స్ను జాగ్రత్తగా తొలగించాలి। ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయేది పవర్ సప్లై సెక్షన్లో రిపేరింగ్। జాగ్రత్తగా రివిట్స్ తొలగించాలి। ఈ పవర్ సప్లై 2 వోల్టేజ్ మీద పనిచేస్తుందండి। అమెరికాలో 110 వోల్టేజ్ టు 120 వోల్టేజ్, ఇండియాలో 230 టు 240 వోల్టేజ్ మీద పనిచేస్తుంది ఇదే పవర్ సప్లై। దీన్ని డ్యూయల్ పవర్ సప్లై అని కూడా అనొచ్చు। డ్యూయల్ పవర్ సప్లై, పవర్ సప్లై సెక్షన్ వరకు సపరేట్ మార్కింగ్ ఉంటుంది। మన ఇండియా మేడ్ అయితే ఓన్లీ సింగిల్ పవర్ సప్లై ఉంటుంది, అంటే ఓన్లీ 230 వోల్టేజ్ లేదా 240 వోల్టేజ్ మీద వర్క్ చేసే పవర్ సప్లై ఉంటుంది। వరల్డ్ కొరకు తయారు చేసినటువంటి మదర్ బోర్డ్స్ లేదా వరల్డ్ కొరకు, ప్రపంచం కొరకు తయారు చేసినటువంటి పవర్ సప్లైస్ డ్యూయల్ పవర్ సప్లైస్ ఎక్కువగా ఇస్తారు। ఇందులో డ్యూయల్ పవర్ సప్లై ఉంటుంది। మీరు ఎలా అర్థం చేసుకున్నా నా భాషలో మీకు చెప్తున్నాను। ఇదే పవర్ సప్లైని అమెరికాలో వాడినా టీవీ నడుస్తుంది। ఇదే పవర్ సప్లై 230 వోల్టేజ్ మీద పవర్ సప్లై వాడినా ఇండియాలో నడుస్తుంది ఇదే టీవీ। ఫిల్టర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్ టు లైన్ ఫిల్టర్ కాయిల్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది। మరి మనం ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది।
ఫీజు కొట్టేసింది అంటే ఇందులో ఉన్నటువంటి ఏదైనా ఒకటి ఇన్స్ట్రుమెంట్ షాక్ సర్క్యూట్ అయి ఉంటుంది, ఏదైనా ఒకటి పొయ్యి ఉంటుంది, ఫెయిల్యూర్ అయి ఉంటుంది. మనం మరి ముందుగా ఏం చెక్ చేసుకోవాలో దీంట్లో చూద్దాం. అది కనెక్టర్ అండి. తర్వాత ఫస్ట్ లైన్ ఫిల్టర్ కాయిల్ అండి, సెకండ్ లైన్ ఫిల్టర్ కాయిల్, ఆ తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుంచి ఫిల్టర్, ఆ తర్వాత మదర్ బోర్డులోకి పవర్ అరంగేటర్ చేస్తుంది. ఏ పవర్ సప్లై అయినా అంతే. ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఉన్నటువంటి డయోడ్స్ను చెక్ చేద్దాం. ఇక్కడ డిజిటల్ మల్టీమీటర్ వాడచ్చు, జనరల్ మాన్యువల్ మల్టీమీటర్ను కూడా వాడచ్చు. చూడండి, ప్రతి డయోడ్ ఇక్కడ షార్ట్ చూపిస్తుంది, ప్రతి డయోడు షార్ట్ చూపిస్తుంది. ఎట్లా చెక్ చేసినా కానీ ఈ 4 డయోడ్స్ షార్ట్ చూపిస్తున్నాయి. అంటే ఫైనల్గా డయోడ్స్ పోయినాయని ఇక్కడ అనుకుంటానికి వీలు లేదు. మరి ఏం చేద్దాం? 4 డయోడ్స్కు వన్ సైడ్ లెగ్స్ను రిమూవ్ చేసి చెక్ చేస్తే చూడండి, డయోడ్స్ షార్ట్ చూపించట్లే. వన్ సైడ్ రిమూవ్ చేసినాం కాబట్టి డయోడ్స్ షార్ట్ చూపించట్లే. మరెక్కడ షార్ట్ ఉంది అంటే కనెక్టర్, పవర్ సప్లై ఇన్పుట్, కాయిల్స్ అండ్ పిఎఫ్స్, డయోడ్స్ వరకు పర్ఫెక్ట్ అనమాట పవర్ సప్లై. ఆ తర్వాత ఫిల్టర్ను చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ఫిల్టర్ తర్వాత మాస్ఫెట్స్ ఉంటాయి. మాస్ఫెట్స్ ద్వారా మాస్ఫెట్స్ కానీ అనవచ్చు. వాటి ద్వారా మదర్ బోర్డ్లోకి సప్లై వెళ్తుంది. డయోడ్స్ చెక్ చేసినాం. డయోడ్స్ వరకు పవర్ సప్లై బోర్డు ఓకే ఉన్నదనేది ఇక్కడ నిర్ధారణ అయింది. పిఎఫ్ ఓకే, లైన్ కాయిల్స్ ఓకే, 2 లైన్ కాయిల్స్ ఓకే, డయోడ్స్ ఓకే, ఫిల్టర్ ఓకే. ఆ తర్వాత 2 మాస్ఫెట్స్ కూడా మ్యాక్సిమం ఓకే ఉన్నాయి. ఆ తర్వాత మరి ఏది షార్ట్ అయి ఉండొచ్చు? చూడండి, ఇక్కడ ఒక మాస్ఫెట్ను ఓపెన్ చేశాను. ఈ మాస్ఫెట్ నెంబర్ వచ్చేసి 60R360QS. దీనికి గేట్, డ్రైన్ సోర్స్ అనే 3 లెగ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ రిమూవ్ చేశాను. రిమూవ్ చూసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే వీడియో లెంత్ పెరుగుతుంది అని వీడియో తీయలేదు. అన్ని పవర్ సప్లైలో ఎవ్రీ ఐటమ్ని మనం చెక్ చేసాం, అన్నీ ఓకే ఉన్నాయి. సో ఇప్పుడు వోల్టేజ్ చూద్దాం. 265 వోల్టేజ్ అక్కడికి వస్తుంది. డీసీ 286 వోల్టేజ్ డీసీ వచ్చిందండి. ఆ మాస్ఫెట్ను రిమూవ్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఈ మాస్ఫెట్ షార్ట్ అయి ఉంటుంది. దీంట్లో డ్రైన్ సోర్స్ అనే 2 లెగ్స్ షార్ట్ అయినా చూడండి. ఇది కొత్త ఐటమ్ వేసుకుంటే టీవీ రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కొత్త మాస్ఫెట్ అక్కడ వేయటం జరిగింది. ఇప్పుడు టీవీని ఆన్ చేద్దాం. టోటల్ బ్యాక్ కవర్ ఫిట్ చేసి టీవీని ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇండికేటర్ వచ్చింది. టీవీలో కూడా స్మార్ట్ టీవీ అని పడ్డది. చూడండి, ఇప్పుడు ఆన్ అయింది. ఇది 4K టీవీ, డ్యూయల్ పవర్ సప్లై 4K టీవీ. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినటువంటి ప్రతి ఒక్కరికి
హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజులలో కూడా ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.